హాయ్ అండి. ఈరోజు నేను సేమియా ఉప్మా రెసిపీని సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. నేను 2 కప్పులు సేమియాని తీసుకొని ఫ్రై చేసుకుంటా ఉన్నానండి. మనం ఎంత ఫ్రై చేసుకున్నామో సేమియా ఉప్మా అనేది అంత పొడి పొడిగా వస్తుందండి. మనము సేమియా అనేది సరిగా ఫ్రై చేయలేదనుకోండి, ఉప్మా అనేది గంజి గంజిగా ముద్దగా సరిగా రాదండి. అలా వేయించిన తర్వాత తీసి ఒక ప్లేట్లో ఉంచండి. అదే కడాయిలోకి 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. వేరుశనగపప్పులు, పచ్చెనగపప్పు, మినపప్పు అలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసిన పచ్చిమిరపకాయలు 2, కొన్ని ఉల్లిపాయలు అలా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ అనేది ఎక్కువ ఫ్రై అవసరం లేదండి. కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగితే చాలండి. ఒక 10 జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకున్నానండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత 2 కరివేపాకు రెమ్మలు వేసుకొని అలా ఫ్రై చేసేసుకోండి. తర్వాత 2 కప్పులు సేమియాకి 3 కప్పులు వాటర్ అనేవి కరెక్ట్గా సరిపోతాయండి. ఆ క్వాంటిటీలో వేసుకున్నారనుకోండి, మనకి సేమియా ఉప్మా అనేది పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి. 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి. చూడండి, నీళ్ళు మరిగిపోతున్నాయి. మనము వేయించిన సేమియాని వేసుకొని అలా కలిపేసేసి మూత పెట్టుకోండి. సిమ్లో ఉడికించుకోండి. చూడండి, మళ్ళీ ఒకసారి కలపండి. కలిపిన తర్వాత చూడండి, ఉప్మా అనేది ఎంత బాగా రెడీ అయిపోతుందో. పొడి పొడిగా చాలా బాగా అవుతుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.